నాలుగోసారి రాక్షస పాలన అంతమొందించి తాడేపల్లి ప్యాలెస్ ని పలగొట్టి ఘన విజయం సాధించి మొత్తం ల్యాండ్ స్లైడ్ విక్టరీ చేసేసి దేశం వ్యాప్తంగా ఒక ముఖ్యమైన నాయకునిగా మరొకసారి కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడిని మా తెలంగాణ పసుపు సైనికులు చూడబోతున్నారు. ఎంతో ఆనందంగా ఉన్నది. ఆయన కోసం ఒక గజమాలతో ఏర్పాటు చేసుకొని మొత్తం పసుపుమయం మీరు ఈ నుంచి చూస్తే పిఎన్టీ కాలనీ నుంచి దాని తర్వాత వై జంక్షన్, ప్రగతి భవన్, పంజాగుట్ట సర్కిల్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాడ నుంచి రోడ్ నంబర్ 65 టు లెఫ్ట్ మా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేదాకా మొత్తం పసుపుమయమైంది. మరొకసారి ఎల్లో సింహం అని ఏదైతే మనం అన్నామో ఆ ఎల్లో సింహం తెలంగాణ గడ్డపైన ఈ రోజు అడుగు పెట్టబోతున్నాడు. ఇక్కడే పుట్టిన పార్టీ, ఇక్కడే పెరిగిన పార్టీ, ఇక్కడనే ఆయనకు అభిమానించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఎన్నడూ కనీవిని రీతిలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేసేసి జంక్షన్ లో జామ్ చేసిన పరిస్థితి కూడా మీరు హైదరాబాద్ లో చూశారు. ఈ రోజు అదే విధంగా మా తెలుగు యూత్ అనే గానీ, తెలుగు మహిళనే గానీ, దాని తర్వాత టిఎన్ఎస్ఎఫ్ గానీ, దాని తర్వాత సిబిఎన్ ఫారం గానీ, ఐటీ వింగ్ గానీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం గానీ, ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ అన్ని అనుబంధ సంస్థలు మొత్తం ఏకమై ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకనికే బేగంపేట వేదికగా అందరూ తండోపతండాలుగా తరలిస్తున్నారు.